మహాగణుడు సర్వాధికారుడు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మన దేవుడైనటువంటి యెహోవా తన కృప చొప్పున తన యొక్క కుమారుని యొక్క కాపుదలలో తన యొక్క రక్షణలో మనల్ని నడిపించుచు నిరంతరము మనకి ఏది అవసరమో అన్ని సమకూర్చుచు తన కార్యములను చేయొచ్చు యథావిధిగా తన యొక్క కృపను మన మీద ఉంచుచు మార్పు లేని దేవుడిగా మనతో ఉన్నందుకు మనం వందనాలు తెలియజేసుకుందాం. ఈ యొక్క సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం అలాగే 7వ వచనం కూడా చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అలాగనే 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో వన్స్ అగైన్ వి రిమైండ్ అవర్ సెల్ఫ్ మనం ఒకసారి అర్థం చేసుకుందాం. దేవుడు అన్ని సంవత్సరాల్లో అన్ని యుగాలలో మార్పు లేనివాడు. ఈజ్ నాట్ చేంజ్, హిస్ పర్సనాలిటీ విల్ నాట్ చేంజ్. హీ ఈజ్ గ్రేసియస్, హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ అనే వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క ప్రేమ సదాకాలము నిలిచిన లేఖను సెలవిస్తుంది. కాబట్టి మనము క్రీస్తునందు నిలిచి ఉంటే, మనము మన ప్రభు అయినటువంటి రక్షణ యేసు క్రీస్తు వారి యందు నిలిచి ఉంటే మనము బహుగా ఫలిస్తామన్నది లేఖన సారాంశం. అలాగనే ఆయన యందు ఆయనకు వేరే మనం జీవిస్తే మనం ఫలించము, కానీ ఆయన యందు మనం నిలిచి ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే కనుక, ఆయన మాటల యందు మనము నిలిచి ఉంటే కనుక మనకి ఏది ఇష్టమో ఆయన చిత్తానుసారంగా మనకి ఏది ఇష్టమో అవన్నీ మనకు ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఈ సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన మనకు సమస్తమును అనుగ్రహించిన దేవుడు నూతన సంవత్సరంలో కూడా, రాబో సంవత్సరంలో కూడా మనల్ని ఫలింపు దిశలో మనల్ని నడిపిస్తాడు. అయితే ఆయన విశ్వాసత ఆయన చూపిస్తూ ఉంటాడు, కానీ మనము కూడా ఏం చేయాలంటే విశ్వాసముతో ఆయన సన్నిధికి వచ్చుచు నిరంతరము ఆయన మాటలలో మనం కట్టబడుచు ప్రార్థనలతో, యాచనలతో, విజ్ఞాపనలతో మనం ముందుకు సాగిపోని యెడల మన ఆత్మీయ స్థితిలో మన ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన యెడల అన్నీ మనము ఆయన నుంచి మనం పొందుకుంటాము. క్రీస్తు యేసు మహిమైశ్వర్యం సమస్తమైన మనం సమకూరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా జీవముగల దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క సంవత్సరం విడిచిపెట్టి నూతన సంవత్సరం వెళ్తుండగా ప్రభువా మీరు మా యందు ఉండండి, మీ యందు ఉండి ఫలించే భాగ్యం దయచేయమని, నడిపించమని, సహాయం చేయమని, కనికరించమని, కృప చూపమని యేసు నామములో ప్రార్థన